Hi, hello, namaste. My dear all JLM aspirants. So, very good news you all. October 13 అంటే మండే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి రెండింటికి కూడా సెపరేట్ బ్యాచెస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సాయి మీద దిల్సుఖ్నగర్ హైదరాబాద్. మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఎవరైతే ఎంక్వైరీ చేసి న్యూ బ్యాచ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరూ కూడా ఇమ్మీడియట్గా ఈ 2 డేస్లో ఎన్రోల్ చేసుకొని మరి మండే నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి న్యూ బ్యాచ్కి అటెండ్ అవ్వగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫండమెంటల్స్ ఆఫ్ బీసీ నుంచి ఒక 3 సింపుల్ క్వశ్చన్స్ని మనం ఈ సెషన్లో చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫైండ్ ఐఎక్స్ అండ్ ఐవై అంటే ఈ సర్క్యూట్లో మనం ఈ నెట్వర్క్లో ఐఎక్స్ మరియు ఐవైలను మనం కనుక్కోవాలి. మరి ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ కరెంట్ నియమాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో కిర్చాఫ్ కరెంట్ నియమం ప్రకారం at any node algebraic sum of the currents is equal to 0, otherwise at any node sum of entering currents equal to sum of leaving currents. సో అంటే ఏదైనా ఒక నోడ్ దగ్గర మనం అన్ని కరెంట్స్ ని కూడా మరి ఆల్జిబ్రికల్ గా సమ్ చేసినట్లయితే ఆ మొత్తం మనకి 0 వస్తుంది. ఆల్జిబ్రికల్ సమ్ అంటే అందులో కొన్ని కరెంట్స్ పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని కరెంట్స్ వచ్చేసి నెగిటివ్ గా ఉంటాయి. మరి లేదంటే ఒక నోడ్ని ఎంటర్ అయ్యే మొత్తం కరెంట్స్ ఎంతైతే ఉంటుందో మరి నోడ్ని వదిలి వెళ్ళే కరెంట్స్ కూడా మొత్తం అంతే ఉంటుంది. సో సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్. ఇంతకీ నోడ్ అంటే కరెంట్ జంక్షన్. ఏదైతే పాయింట్ ఒకటి కన్నా ఎక్కువ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కరెంట్స్లో లింక్ అవుతుంది దాన్ని మనం నోడ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ నేను చూడండి, ఇచ్చిన సర్క్యూట్ ఇది. సో చూసినట్టయితే మనం తీసుకుందాం, మళ్ళీ మీకోసం రీడ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కరెంట్స్ ఇవ్వడం జరిగింది 2 amperes. ఇది ఐవై, ఇక్కడ ఐఎక్స్ ఇది 1 ampere 0.5 ampere. దీన్ని జంక్షన్ ఏ అనుకుంటున్నా, దీన్ని జంక్షన్ బి అనుకుంటున్నా. సో ఇది నోడ్ అంటే ఇప్పుడు నోడ్, సో ఏబి రెండు కూడా కరెంటు జంక్షన్స్ లేదా ఈ కరెంటు జంక్షన్స్ ని, ఎందుకంటే ఇవి నంబర్ చూడండి, ఈ నోడ్ ఏ వచ్చి ఇది నోడ్ ఏ, దీన్ని నోడ్ ఏ అంటే ఎందుకంటే ఇది 2 amperes ఐవై ఐఎక్స్ 3 కరెంట్స్ తో లింక్ అవుతుంది. ఈ పాయింట్ బి కూడా 1 ampere 0.5 ampere ఐఎక్స్ 3 కరెంట్స్ తో లింక్ అవుతుంది. కానీ పాయింట్ బి కూడా ఏమవుతుంది, నోడ్స్ అంటున్నాం. మరి నోడ్ దగ్గర జనరల్ గా మనకు తెలుసు కూడా కేసిఎల్ కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ అప్లికబుల్ టు నోడ్స్ ఓన్లీ. కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ అప్లికబుల్ టు నోడ్స్. సో కాబట్టి మనం నోడ్ ముందుగా ఏ నోడ్ దగ్గర కేసీఆర్ అప్లై చేయాలంటే ఏ నోడ్ దగ్గర అయితే తెలియని కరెంట్ ఒకటే ఉంటుందో ఆ నోడ్ దగ్గరే మనం కేసీఆర్ అప్లై చేయాలి. ఇప్పుడు నేను నోడ్ ఏ దగ్గర కేసీఆర్ నేను అప్లై చేస్తే ఏంటి చూడండి, ఇక్కడ 2 ampere తెలుసు, ఐవై తెలియదు, ఐఎక్స్ తెలియదు, రెండు తెలియని కరెంట్స్ ఉన్నాయి. కాబట్టి ముందుగా అటువంటి నోడ్ దగ్గర మనం కేసీఆర్ అప్లై చేయకూడదు. ఏ నోడ్ దగ్గర అయితే ఒకటే తెలియని కరెంట్ ఉందో ఆ నోడ్ దగ్గర మనం కేసీఎల్ అప్లై చేయనట్టే తెలియని కరెంట్ తెలుస్తుంది. సో కాబట్టి ఆ విధంగా చూస్తే కేసీఎల్ ఎట్ నోడ్ ముందుగా మనం బి దగ్గర అప్లై చేద్దాం, ఎందుకంటే బి దగ్గర మనకు తెలియని కరెంట్ వచ్చేసి ఒకటే ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏం ఈక్వేషన్ చూడండి, సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే నోడ్ ని ఎంటర్ అయ్యే కరెంట్స్ మొత్తము ఈజ్ ఈక్వల్ టు నోడ్స్ ని వదిలి వెళ్ళే కరెంట్స్ మొత్తము. సో సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్. ఇప్పుడు ఈ నోడ్ బిని ఎన్ని కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, ఐఎక్స్ ఎంటర్ అవుతుంది, 1 ampere ఎంటర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్ ఐఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ ఐఎక్స్ ప్లస్ 1 ఈ రెండు ఎంటర్ అవుతున్నాయి. 0.5 మాత్రం లీవింగ్ అవుతుంది, వదిలి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇది 0.5. సో సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఐఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.5. అప్పుడు ఏమవుతుంది, ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 అని పంపించేసాం అనుకోండి, 0.5 అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం, +1 కాస్త -1 అవుతుంది. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 - 1. సో ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 - 1 -0.5 ampere. సో దీని ఐఎక్స్ ని ఫైండ్ అవుట్ పొందడం కోసం మనం అప్లై చేసిన స్టేట్మెంట్ అంటే ఏదైనా ఒక నోడ్ దగ్గర సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్, అంటే నోడ్ ని ఎంటర్ అయ్యే కరెంట్స్ ఈక్వల్ టు నోడ్ ని వదిలి వెళ్ళే కరెంట్స్ యొక్క మొత్తానికి సమానం. దీన్నే మనం కిర్చాఫ్ కరెంట్ లా
కేసీఎల్ స్టేట్మెంట్ అంటాం. ఎట్ ఎనీ నోడ్ సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్. ఇప్పుడు నోడ్ బి దగ్గర మనం కేసీఎల్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఐఎక్స్ వచ్చింది. ఇప్పుడు మీరు నోడ్ ఏ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి, ఆల్రెడీ మనకు ఐఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా ఐ వైపు కనుక్కోగలుగుతారు. చూడండి, నేను నో కేసీఎల్ ఎట్ నోడ్ ఏ చెప్పండి కదా, సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్స్ సేమ్ సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్. చూడండి, ఇక్కడ నోడ్ దగ్గర ఎన్ని కరెంట్స్ ఎంటర్, 2 amperes ఎంటర్ అవుతుంది, ఐవై ఎంటర్ అవుతుంది. 2 + ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ అనేది లీవింగ్ కరెంట్ కాబట్టి ఐఎక్స్. సో 2 + ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్. సో మీకు ఆల్రెడీ చూడండి, మనం ఆల్రెడీ ఐఎక్స్ కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ఈ 2 పంపించేస్తే -2, బట్ ఆల్రెడీ మనకి ఇప్పుడే ఐఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, -0.5 ఐఎక్స్ వాల్యూ -0.5 ఇది -2.5 amperes. మనకి ఐవై ఎంత వచ్చింది, ఐవై ఈజ్ ఈక్వల్ టు -2.5 amperes. సో ఈ విధంగా మనం కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేసి జంక్షన్ దగ్గర తెలియనటువంటి కరెంట్ వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి, సింపుల్ గా ఇక్కడ చూడండి, ఒక డెల్టా నెట్వర్క్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం స్టార్ లోకి మార్చాలి. సో ఈ PQR అనే డెల్టా నెట్వర్క్ ని మనం స్టార్ నెట్వర్క్ లో మార్చాలి. చూడండి, సో మనకు ఉన్నటువంటి టెర్మినల్ PQR రెసిస్టర్స్ వచ్చేసి రెసిస్టర్ వాల్యూస్ ఎంత ఇచ్చాడు మనకి. సో క్లియర్గా 3 ohms 6 ohms 9 ohms. ఇప్పుడు నేను దీన్ని స్టార్ లోకి మారిస్తే నాకు ఏ రెసిస్టర్స్ రాబోతున్నాయి, Pని కలుపుతూ ఒక రెసిస్టర్ వస్తుంది, Qను కలుపుతూ ఒక రెసిస్టర్ వస్తుంది, Rను కలుపుతూ ఒక రెసిస్టర్ వస్తుంది. Pను కలుపుతూ వచ్చే రెసిస్టర్ని RP అనుకుందాం, Qను కలిపితే వచ్చే రెసిస్టర్ని RQ అనుకుందాం, Rను కలిపితే వచ్చే రెసిస్టర్ని RR అనుకుందాం. అంటే ఇప్పుడు మనకి టెర్మినల్స్ అయితే అవే ఉంటున్నాయి, టెర్మినల్ P, టెర్మినల్ Q, టెర్మినల్ R. ఇప్పుడు ఇచ్చిన డెల్టాని స్టార్ లోకి మారిస్తే మనకేమైంది, Pని కలుపుతూ ఒక రెసిస్టర్ వచ్చింది, Qను కలుపుతూ ఒక రెసిస్టర్ వచ్చింది, Rను కనెక్ట్ చేస్తూ ఒక రెసిస్టర్ వచ్చింది, Pని కనెక్ట్ చేస్తూ వచ్చిన రెసిస్టర్ RP, మరి Qను కనెక్ట్ చేస్తూ వచ్చిన రెసిస్టర్ RQ, Rను కనెక్ట్ చేస్తే R. ఇప్పుడు RP ఈజ్ ఈక్వల్ టు ఏంటి వాల్యూ చూడండి, RP ఈజ్ ఈక్వల్ టు RP అనేది సింపుల్ గా చూడండి, RP RQ అండ్ RR ఈ 3 రెసిస్టర్స్ వాల్యూస్ అంటే ఈ ఇచ్చిన డెల్టా నెట్వర్క్ ని స్టార్ నెట్వర్క్ కన్వర్ట్ చేస్తే వచ్చిన న్యూ రెసిస్టర్స్ వాల్యూస్ ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఇక్కడ RP వచ్చేసి ఈ 2 రెసిస్టర్స్ మధ్య ఉంది, అంటే 3 ohms కి 9 ohms మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ఏం చేస్తున్నాం, 3 into 9. RQ విషయానికి వస్తే RQ వచ్చేసి 3 కి 6 కి మధ్యలో ఉంది, కాబట్టి ఇక్కడ 3 into 6. RR విషయానికి వచ్చినప్పుడు ఇది 6 కి 9 మధ్యలో ఉంది, 6 into 9. డివైడ్ బై 2. ఇక్కడ మాత్రం ప్రతి దాంట్లో కూడా ప్రతి డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంటుంది. ఏంటంటే సమ్ ఆఫ్ ది రెసిస్టర్స్, అంటే అన్నింటినీ కలిపేసారు. 3 + 6 + 9 3 + 6 + 9 3 + 6 + 9 3 + 6 + 9 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 3 9 27. లేదంటే అంటే ఉంచండి ఇక్కడ 3 into 9 by 3 + 6 9 9 + 9 18. సో 9 1 9 2 అంటే 3/2, అంటే దీని వాల్యూ వచ్చి 1.5 ohms. నెక్స్ట్ 3 into 6 by 18 3 into 6 అంటే 18/18 ఇక్కడ 1 ohm. 3 into 6 by ఇక్కడ సారీ మనకి ఇక్కడ 6 into 9 by 18 6 into 9 by 18. సో 9 1 9 2 6/2 అంటే 3 ohms. ఇప్పుడు ఏమవుతుంది 1.5, ఇది వచ్చేసి 1.5 ohms. RQ వచ్చేసి 1 ohm, RR వాల్యూ 3 ohms. ఈ విధంగా మనం చూడండి డెల్టాను స్టార్ నెట్వర్క్లకి మార్చేసాము. సో చాలా సింపుల్ గా మనం అంటే ఈ రెసిస్టర్ కనుక్కున్నప్పుడు ఈ 2 రెసిస్టర్స్ వాల్యూ ఏ 2 రెసిస్టర్స్ మధ్య ఉందో వాటి యొక్క మల్టిప్లికేషన్ డివైడ్ బై సమ్ ఆఫ్ ది 3 రెసిస్టర్స్ వేసాం. మరి RQ కనుక్కున్నప్పుడు 3 into 6 by 3 + 6 + 9. ఈ RR కనుక్కున్నప్పుడు 9 into 6 by 3 + 6 + 9. ఈ విధంగా చాలా సింపుల్ గా మనం ఇది కనుక్కోవడం జరిగింది. మెటల్ పెయింట్స్ ఇక్కడ చూడండి, RAB ఎంత, RAB అంటే మనకి RAB మీన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B టెర్మినల్స్. అంటే A మరియు B ల మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి నెట్వర్క్ ఇది,
మన టార్గెట్ ఏంటంటే అవర్ టార్గెట్ ఈస్ టు ఫైండ్ ద ఈక్వలెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ మరియు బిల మధ్య ఈక్వలెంట్ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. కాబట్టి ఏ ఫైనల్ గా అంటే మనం చివరి వరకు ఈ ఏ అండ్ బి టెర్మినల్స్ ఉంచాలి. సో 6 ohms ఇక్కడ ఈ 1 ohm 2 ohm 3 ohm. మై డియర్ ఫ్రెండ్స్, ఏ మరియు బిల మధ్య నేరుగా 6 ohms కనెక్ట్ చేయబడింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కరెంట్ ఈ విధంగా ఎంటర్ అయింది అనుకోండి 1 ohm గుండా, అదే కరెంట్ 2 ohm గుండా పోతుంది, అదే కరెంట్ 3 ohm గుండా పోతుంది. అంటే మీరు సరిగ్గా చూస్తే ఈ పై పోర్షన్ అంతా కూడా పై పోర్షన్ లో ఉన్న ఈ 1 2 3 3 కూడా ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి. ఈ 3 సిరీస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, మూడింటిని కలపాలి. 1 + 2 అండ్ ప్లస్ 3 అంటే 1 + 2 3 3 + 3 6. అంటే ఇప్పుడు మనం ఏ మరియు బిల మధ్య ఆల్రెడీ ఉన్నటువంటి 6 ohm కి ఇప్పుడు ఈ పై పోర్షన్ లో ఉన్న 1 ohm 2 ohm 3 ohm 3 కూడా సిరీస్ లో ఉండటం వల్ల వచ్చే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మన 6 ohm. మరి ఆ మూడింటి యొక్క రిజల్టెంట్ ఒక ఎండ్ లో ఏ కు కనెక్ట్ అవ్వాలి, ఒక ఎండ్ లో వచ్చి బి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి ఆర్ఏబి ఏ మరియు బిల మధ్య ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈ 6 ohm రెండు కూడా ప్యారల్ గా ఉన్నాయి. 6 ohm ప్యారల్ విత్ 6 ohm. సో ఈక్వల్ రెసిస్టెన్స్ కనుక మనకు ప్యారల్ గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే R/N. అంటే ఆర్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఎన్ రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R/N. అంటే ఆర్ అంటే ఒక్కొక్క రెసిస్టర్ వాల్యూ ఎంత 6 ఇలా ఎన్ని రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉన్నాయి, 2 రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉన్నాయి. సో /2 6/2 అంటే 3 ohms. లేదు అంటే మీరు ఈ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. R1 R2 R1 + R2 అంటే 6 × 6/6 + 6 ఏమవుతుంది 36/12. 36/12 అంటే 3 ohms. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పిన విధంగా అక్టోబర్ 13 అంటే మండే రోజు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటికి కూడా మరి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఎవరైతే మరి ఎంక్వైరీ చేసి న్యూ బ్యాచెస్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ని, మీ అడ్మిషన్ ని రిజిస్టర్ చేసుకోండి. సో ఏ మాత్రం డిలే చేయకుండా మండే బ్యాచ్ లో క్లాసెస్ కి అటెండ్ అవ్వండి. సో ఇప్పటివరకు మీరు వెయిట్ చేశారు. సో మీ వెయిటింగ్ కి గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఏపీ గవర్నమెంట్ అతి త్వరలోనే మంచి వార్త వస్తుందని మీ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో అప్పటి వరకు మన టైంని మనం వృధా చేసుకోకుండా మన ప్రిపరేషన్ని మరి కొనసాగిస్తూ మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనం ప్రయత్నాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు బ్యాచ్లు ప్రారంభిస్తూనే ఉన్నాం. JLM ఆస్పిరెంట్స్, సో మీకు కావాల్సినటువంటి కంటెంట్ని సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాం, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాస్ ద్వారా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాతకి బెస్ట్ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా అందించబోతున్నాం. సో మా ఈ ప్రయత్నం ఎప్పుడు కూడా మిమ్మల్ని జూనియర్ లైన్మెన్గా మీ జీవితంలో చూడాలనే ఒక ఆకాంక్షతోనే. సో ఈ ప్రయత్నంలో ఎప్పుడు మీతోటే ఉంటాం. సో మీ సందేహాలు ఏవైనా ఉంటే ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అక్టోబర్ 13 డోంట్ మిస్, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఆ రోజు మిమ్మల్ని క్లాస్లో చూస్తామని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ఎన్ఆర్ సార్, సాయి మేధా, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. I wish you good luck and very all the best.